హాయ్ మమాస్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాష్‌ట్యాగ్ మూవీ స్టోర్. రివ్యూలోకి వెళ్ళే ముందు అయితే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మన ఛానల్ అయితే జెన్యూన్ మూవీ రివ్యూస్ ఉంటాయి, అలాగే మూవీ అప్డేట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇకపోతే రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే ఈ మూవీ నా పర్సనల్లీ ఎలా అనిపించిందంటే, అది చెప్పే ముందు మీకు విషయం చెప్పాలి మామ. ఈ మూవీకి 1 డే రిలీజ్ ముందు అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారనమాట. అయితే ఈ ఈవెంట్ లో అయితే డైరెక్టర్ గారు అయితే ఒక బోల్డ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు మామ. ఈ మూవీకి కానీ నెగిటివ్ టాక్ కానీ వస్తే నేనైతే అమీర్పేట్ సెంటర్ లో అయితే కడ్రైతో తిరుగుతానని అయితే ఆయన అయితే చెప్పారనమాట. అంటే అర్ధనగ్నంగా తిరుగుతాను అన్నారనమాట. అయితే కడ్రైతో తిరగాల్సి వస్తుందా అవసరం లేదా అని చెప్పుకోవాల్సి వస్తే అవసరం లేదనే చెప్పాలి మామ. ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మూవీ నాకు ఎలా అనిపించింది అని చెప్పి. ఎస్, ఐ లవ్డ్ ఇట్ మామ. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. లేకపోతే మూవీ ప్లాట్ ఏంటంటే మామ, హీరో అయితే ఒక బ్యాండ్ కొట్టుకుంటూ ఉంటాడు అనమాట ఒక పల్లెటూరులో. అయితే అదే ఊర్లో హీరోయిన్ కూడా ఉంటుంది. వీళ్ళిద్దరు అయితే ఇష్టపడతారనమాట. అయితే హీరోయిన్ ఫాదర్ అయితే హీరోయిన్ కి ఒక గవర్నమెంట్ పర్సన్ తీసుకొచ్చి మ్యారేజ్ చేయాలనుకుంటాడు. కానీ వీళ్ళిద్దరు ఇష్టపడటం వల్ల ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకుంటారో అర్థం కాక అయితే వీళ్ళిద్దరూ మ్యారేజ్ కి ముందే ప్రెగ్నెంట్ చేయాలని చెప్పి అయితే ఫిక్స్ అవుతాడు అనమాట. హీరో హీరోయిన్ ఇద్దరు ఫిక్స్ అవుతారు. మరి ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళ ఇళ్లలో ఏమన్నారు, హీరో వాళ్ళ ఫాదర్ ఎలా వీళ్ళకి బుద్ధి చెప్పాడని చెప్పి అసలు స్టోరీ మామ. నేనేంటి పాయింట్ రివీల్ చేశాను అనుకోబాకండి. అసలు మూవీలో పాయింట్ తో పోలిస్తే ఇది అసలు పాయింటే కాదనమాట మామ. ఈ మూవీలో ఎస్పెషల్లీ ఒక క్యారెక్టర్ గురించి అయితే పిన్ చేసి మరీ చెప్పాలి మామ. అసలు యాక్టింగ్ అయితే చించి పాడేశారనమాట. నాకే కొన్ని సీన్స్ దగ్గర అసలు చంపేయాలనిపించినంత యాక్టింగ్ చేశారనమాట. అది డైరెక్టర్ కూడా ఇక్కడైతే మార్క్స్ ఇవ్వాలన్నమాట. అంత పవర్ఫుల్ గా అనేది రాసుకున్నారు ఆ క్యారెక్టర్ అయితే. ఆ క్యారెక్టర్ ఎవరిదో కాదు మామ, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టర్ ఎవరో తెలుసా, మన సిద్ధు జనాల్గడ్డ అన్న బ్రదర్ అయితే, ఓన్ బ్రదర్ అయితే చైతన్య జనాల్గడ్డ అనమాట. అసలు యాక్టింగ్ అయితే చించి పడేశారు. నేను 100కి 100 మార్క్స్ అయితే వేస్తాను ఈయనకైతే మాత్రం ఈ మూవీలో. ఇకపోతే హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. కొన్ని సార్లు హీరోకి అసలు ఎందుకు సపోర్ట్ చేయాలి ఆడియన్స్ అని అనిపిస్తుంది అనమాట. నిజంగా తను మాటలు తనే కానీ కనీసం తన లవ్ కోసం ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టయితే నాకైతే కనిపించదు అనమాట. కానీ హీరోయిన్ మాత్రం బాగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంది. సినిమా చూసినంతసేపు ఆడియన్స్ అయితే హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగా కనెక్ట్ అవుతారు మామ. ఒక ఆడపిల్లని ఒక పక్క లవరు ఒక పక్క తండ్రి ఇబ్బంది పెడుతుంటే అసలు చూడటానికి కూడా అసలు చాలా అంటే చాలా ఫీలింగ్ వస్తుంది అనమాట ఆడియన్స్ కి. ఇకపోతే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ ఎందుక అంత బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి నేను ఆలోచించాను. కానీ మూవీ చూసిన తర్వాత క్లైమాక్స్ అయిపోయిన తర్వాత నాకు తెలిసింది ఆ ఒక్క పాయింట్ తీసుకొని డైరెక్టర్ గారు అయితే కథ మొత్తాన్ని భుజాల మీద వేసుకొని అంత బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఈ మూవీ క్లైమాక్స్ మామ. క్లైమాక్స్ అయితే అస్సలు లిటరలీ చెప్తున్నాను మైండ్ పోద్ది అనమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే ఆయన అయితే డైరెక్ట్ చేశారు క్లైమాక్స్. లేకపోతే మూవీలో మ్యూజిక్ అయితే బాగుంది మామ. ఎస్పెషల్లీ ఒక సాంగ్ అయితే ఉంటుంది అనమాట. ఆ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే నేను బాగా కనెక్ట్ అయ్యాను ఆ సాంగ్ అయితే. అలాగే ఈ మూవీలో డైలాగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అనమాట. డైరెక్టర్ గారు అంత బోల్డ్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారో కూడా మూవీ చూసిన తర్వాత మీ అందరికీ అర్థమవుతుంది. ఇకపోతే ఈ మూవీకి మన పర్సనల్ రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5కి 2.80 మామ. మూవీ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా ఒక్కసారి అయితే వెళ్ళి చూడాల్సిన మూవీ అన్నమాట థియేటర్లో అయితే. ఇక్కడతో ఈ మూవీ రివ్యూ అయితే ఎండ్ చేద్దాం మామ. నెక్స్ట్ వచ్చి 12 రైల్వే కాలనీ మూవీ రివ్యూ అయితే అప్లోడ్ అవుతుంది మామ. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. సబ్స్క్రైబ్ చేసుకో, అలాగే బెల్ బటన్ ఆన్లో పెట్టుకో, నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ 12 రైల్వే కాలనీ మూవీ రివ్యూ వస్తుంది కదా, అది కూడా చూసేయి. ఓకేనా? బై బై.